నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మాగాయ. దీనికి కానీ తడి తగలకుండా అంటే సంవత్సరం రోజుల పాటు నిలువ ఉంటుంది. దీనికోసం ముందుగా మామిడికాయలని తీసుకొని పీల్ చేసుకొని వీటిని సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మేమైతే 3 మీడియం సైజ్ మామిడికాయలని తీసుకున్నాం. మామిడికాయలని కట్ చేసుకున్న తర్వాత వాటిని కొలుచుకోవాలి. ఇక్కడ మాకైతే 5 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు గిన్నెలోకి 5 కప్పుల మామిడికాయ ముక్కలు, పసుపు, త్రీ బై 4 కప్ సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 3 రోజులు వదిలేయాలి. 3 రోజుల తర్వాత వీటిల్లో జ్యూస్ వస్తుంది. ఇప్పుడు ఒక షీట్ని పరుచుకొని దానిపైన వీటిని స్ప్రెడ్ చేసుకొని ఎండనివ్వాలి. ఈ జ్యూస్ని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలాగే ఎండిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాణలి పెట్టుకోవాలి. బాణలిలో 4 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు కొంచెం ఎర్రగొచ్చిన తర్వాత దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని, దాంట్లోనే 1/2 కప్పు కారం, కొంచెం పసుపు, చేసి పెట్టుకున్న పొడి నుంచి 4 టేబుల్ స్పూన్ల పొడి, వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఎండిన మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి 1/2 కప్పు నూనెని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దానిపైన ఒక బాణలి పెట్టుకోవాలి. బాణలిలో నూనె, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఆవాలు వేసుకొని చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇంగువ వల్లే పచ్చడికి రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక రోజు వదిలేస్తే అంతే, మాగాయ రెడీ అయిపోతుంది.
మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కితే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. బాయ్.